ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కూర్చోమ్మా. కూర్చో. నాని, నా చెల్లెల వర్షకి నేనే వడ్డిస్తాను. వర్ష, తిను. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. అమ్మ రాణి, ఈ టాబ్లెట్లు 3 రోజులు వాడండి, తగ్గిపోతుంది. డాక్టర్, తాతయ్య స్పృహలో లేరు, తెలివి ఎప్పుడు వస్తుంది? ఆయన తెలివి తప్పిపోలేదమ్మా. వయసుకు పెద్దవారు కదా. ఆ దెబ్బ తాలూకు నొప్పిని తట్టుకోవడం కోసం నేను మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. సాయంత్రానికల్లా మామూలు మనిషి అవుతాడు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. సరే డాక్టర్ గారు. అంజీ, అక్క, డాక్టర్ గారిని దింపేసి ఈ మందులు తీసుకురా. అలాగే అక్క. సరే డాక్టర్. వస్తానమ్మా. ఏం మనుషులో ఏంటోనమ్మా, పెద్దవాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నా స్పృహ కూడా లేకుండా బళ్ళు ఇష్టం వచ్చినట్టు నడపటం, గుద్ది ఆపకుండా వెళ్ళిపోవటం. తర్వాత ఆ మనిషి చచ్చాడా బతికాడా అని అస్సలు పట్టించుకోవటం లేదు. సమయానికి నువ్వు చూసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత అన్యాయం జరిగిపోయి ఉండేది. అక్క, ఇంతకీ ఎవరికైనా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చావేంటి? గోపి, అదేంటి, ఈయన నీకు గుర్తులేరా? ఎక్కడో చూసినట్టుంది కానీ ఎక్కడా అని గుర్తు రావడం లేదక్క. అదే గోపి, వర్షాకి కాలేజీలో సీట్ వచ్చిందని పక్క ఊరి గుళ్ళో కొబ్బరికాయలు కొడుతున్నప్పుడు ఒక కొబ్బరి ముక్క తగిలింది కదా. అవును కదక్క. ఇన్నాళ్ళైనా నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావే. నువ్వంటే అప్పుడు చూసావు కానీ మేము చాలాసార్లు కలిశాము. మన హోటల్ మూతపడినప్పుడు ఎందుకిలా జరిగింది అని నేను గుడికెళ్ళి ఏడ్చాను. అప్పుడు ఈయనే నాకు ధైర్యం చెప్పారు. తాతగారు చెప్పినట్టుగానే హోటల్ తెరుచుకుంది. ఇలా మనకి కష్టం వచ్చిన ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర దేవుడిలా కనిపించి ధైర్యం చెప్పేవారు. ఎవరికి కష్టం అన్నా ఈయన చలించిపోతారని గుడి వాళ్ళందరూ చెప్తారు. అంత మంచి మనిషి. దేవుడు మనిషి రూపంలో ఉంటారు అనడానికి ఇలాంటి వాళ్లే నిదర్శనం.
ఆయనకి ఎవరూ లేరు అని గుడిలో ఉంటున్నారు. అందుకే ఇక నుంచి ఇక్కడే ఉంటారని తీసుకొచ్చాను. అక్క, ఇంతకీ ఈయన పేరేంటక్క? దేవుడు. బాగుందక్క. దేవుళ్ళలాంటి మనిషికి దేవుడని పేరుంది. మనకి పెద్దవాళ్ళెవరూ లేరు కదా, సాయంగా ఉంటారు. అవును గోపి, మనకు కూడా ఒక తాతయ్య ఉంటే ఇలాగే ఉండేవారేమో. పంచబంధమే తీరని రుణముగా చెంత చేరదా, కంటికి కాపుగా పెంచుకున్న ప్రేమలే ప్రాణమై పదిలమై నిన్ను అల్లుకోవా. कुतस्तेषां पराभवः येषामिन्दीवर्ष्यामो हृदयस्थो जनार्दनः पदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఇప్పుడు మా తమ్ముడు ఎవరో తెలుసా? తెలుసమ్మా, ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారట కదా. మీరిక్కడికి వస్తున్నారని తెలిసి పోలీసులు ఇక్కడికి వచ్చి చాలా హడావిడి చేశారు. అప్పుడే అర్థమైంది మన గోపి కలెక్టర్ అయ్యాడు అని. పంతులు గారు, మా తమ్ముడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. మళ్ళీ ఇప్పుడు నేను కొత్తగా ఆశీర్వదించడం ఎందుకమ్మా? ఆ దేవుడి దయ ఉంది, ఈ అక్క ప్రేమ ఉంది. అందుకే నిన్నటి వరకు గోపిగా మా అందరికీ తెలిసిన ఈ కుర్రాడు ఇప్పుడు ఈ జిల్లాకే కలెక్టర్ అయ్యాడు. మేము ఆశీర్వదించడం కాదమ్మా, కలెక్టర్ గారు మాకీ పని చేయండి అని మేమే అడిగేంత ఎత్తుకు తీసుకొచ్చావు నీ తమ్ముణ్ణి. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా ఎదిగిన పరిస్థితుల్ని మర్చిపోనండి. నేను ఈ జిల్లాకి కలెక్టర్ అని చెప్పుకోవడం కన్నా మా అక్కకి తమ్ముణ్ణని చెప్పుకోవడమే నాకు ఇష్టం. నిత్యం ఆ దేవుణ్ణి పూజించే ఉత్తములు మీరు. మీరు మీ నోటితో ఆశీర్వదిస్తే వాడికి మంచి జరుగుతుంది. సరేనమ్మా. గోపి, ఆశీర్వాదం తీసుకో. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి. వర్ష, ఏంటి అల్లరి? అంజీ, కలెక్టర్ గారికి కోపం వచ్చిందిరా. ఓహో, కలెక్టర్ గారికి, 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 అంజీ, కలెక్టర్ గారికి. ఇక చాలా ఆపు. గోపి, ఇక వెళ్దాం పద.
వెళ్ళొస్తానక్క. గోపి, నిన్నటి వరకు అట్లమ్ముకునే రాణి తమ్ముడివిరా. ఇప్పుడు ఈ జిల్లాకే కలెక్టర్వి. ఎవరికి ఏ పని కావాలన్నా నువ్వు సంతకం పెడితేనే అవుతుందని రాధాగారు చెప్పారు. చూడు గోపి, అధికారం అనేది కిరీటం కాదు, ఒక బాధ్యత. నీతికి నిజాయితీకి నువ్వు ప్రతినిధిగా ఉండాలి. పేదవాళ్ళకి కష్టం వస్తే నువ్వు నిలబడాలి. ఆ రోజు నా దగ్గర చదువు లేదు, అడిగేవారు లేరు అనే కదా మన స్థలాన్ని కబ్జా చేయాలని అనుకున్నారు. దేవుళ్ళ రాధాకృష్ణ గారు నిలబడబట్టి మనకి ఆ నీడ నిలబడింది. మనం అనుభవించిన కష్టం ఎవ్వరూ అనుభవించకూడదు. నా తమ్ముడు గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, అంతేకాని తప్పుగా ఎవ్వరూ మాట్లాడకూడదు. అక్క, చిన్నప్పటి నుంచి నువ్వు పడుతున్న కష్టాలు చూస్తూ పెరిగినవాణ్ణి. ఈరోజు నాకు ఈ స్థాయి హోదా వచ్చింది. దానికి కారణం నువ్వు, ఇన్నేళ్ల నీ శ్రమ. ఈ కష్టాన్ని ఎలా మర్చిపోతానక్క? పేదల పక్షపాతి అనిపించుకునే తీరుతాను. వెళ్ళొస్తానమ్మా. అక్క, జిల్లా కలెక్టర్ హోదాలో తొలిసారి ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు ఎదుర్రావా? అయ్యో, నేనెందుకురా? వర్ష, నువ్వు వెళ్ళమ్మా. లేదక్కా, నాకు అన్నయ్యకి నీ తర్వాతే దేవుడు కూడా. మా మంచి కోసం నువ్వు ఆలోచించినట్టు ఎవ్వరూ ఆలోచించరు. అందుకే నువ్వే ఎదురు వెళ్ళు. అక్క, రాక. ఉమ్. చూసావా అమ్మా తమ్ముడి హోదా? చూశానమ్మా. నా కళ్ళు కన్నీళ్లతో కప్పడిపోయేంతగా చూశాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో నువ్వు మాకు పరిచయమయ్యావు. నా కొడుకు కోసం మా ఇంటికొచ్చావు. వాణ్ణి ఇంతలా పెంచావు. దేవుడు గుళ్ళో ఉన్నాడని అందరూ అంటారు. నాకు మాత్రం దేవత నా కళ్ళ ముందే ఉంది. ఏంటమ్మా ఆ మాటలు? మనందరం ఒక్కటే. తమ్ముడు ఎదగాలన్న నీ కోరిక, నా కల, ఈరోజు రెండూ నెరవేరాయి. ఇంకా మనకు అంతా మంచి జరుగుతుంది. అక్క, ఇప్పుడు మన గోపి జిల్లా కలెక్టర్ కదా, మనకేం కావాలన్నా మన దగ్గరికే వచ్చేస్తాయి. మళ్ళీ మనం హోటల్ నడపడం ఎందుకు? అయితే ఏం చేద్దాం అంజీ? అందరం వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కూర్చుందామా? అవసరం లేదు వర్ష, నీకేమీ తెలియడం లేదు, అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు. అబ్బో, నీకేం తెలుసో చెప్పు. నిన్న మన హోటల్ దగ్గర చాలా మంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎవరికి ఏం కావాలన్నా మన గోపి దగ్గరికే రావాలంట. అలా వచ్చిన వాళ్ళందరూ ఊరికే వస్తారా, పొట్టి చేతులతో వస్తారా? ఏదో ఒకటి తీసుకొస్తారు కదా. ఇంక మనం హోటల్ నడపడం ఎందుకు? ఒకప్పుడు మనల్ని సాంబార్ ఇడ్లీ అడిగిన వాళ్లే ఇప్పుడు మనం అడగగానే అదే సాంబార్ ఇడ్లీ ఇప్పుడు మనకు తీసుకొస్తారు. చూడండి, అలా ఎవరైనా తెచ్చినా నువ్వు తీసుకున్నా అట్ల కర్రతో వాతలు పెడతాను. అదేంటక్క? అదంతే. తమ్ముడు అవినీతి చేయడు. వాడి పేరు చెప్పి ఎవరైనా చేస్తే పళ్ళు రాలగొడతాను. ఎన్ని రోజులు మనకు అన్నం పెట్టింది ఆ హోటలే. ఈరోజు తమ్ముడు కలెక్టర్ అయ్యాడు అంటే దానికి కారణం ఆ హోటల్. దాన్ని వదిలేసే ప్రసక్తే లేదు. పదండి. అంజీ, పంతులు గారి దగ్గర ప్రసాదం తీసుకుంటా. అలాగే అక్క. ఏంటో, గోపి కలెక్టర్ అయినా నాకు మాత్రం చట్నీ వేయడం తప్పడం లేదు. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు.
అయ్యో తాతయ్య తాతయ్య మీరు పడుకున్నారని మేము గుడికి వెళ్ళొచ్చాము. తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బానే ఉంది. కూర్చోండి తాతయ్య, కాఫీ పెట్టి తీసుకొస్తా. ఇప్పుడు ఏమవుతులేమ్మా, నేను ఇంకా బయలుదేరుతాను. తాతయ్య బయలుదేరతారా? ఎక్కడికి? ఓ చిన్న పని మీద వెళ్తున్నానమ్మా. ఎక్కడికి అని నేను ఎలా చెప్పను తల్లి. నా మనవరాలు కనిపించేంత వరకు వెళ్తాను. అది ఎక్కడి వరకు నాకు తెలీదు. అలాగే తాతయ్య, కానీ మీ దెబ్బ పూర్తిగా తగ్గిపోయి మీరు పూర్తిగా కోలుకున్నాక వెళ్దురు గాని. పర్వాలేదమ్మా, సమయానికి మీరింత సాయం చేశారు. ఇంకా తగ్గిపోతుందిలేమ్మా, నేను వెళ్తాను. ఏ మా ఇంట్లో ఉండకూడదా తాతయ్య? అయ్యో అలా కాదమ్మా, నువ్వేమో చదువుకుంటున్నావు, పాపం రానేమో ఆ హోటల్ని చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు శ్రమే తల్లి. శ్రమ అని మేమన్నామా తాతయ్య? మీరు అంటారని కాదమ్మా, నాకు తెలుసు కదా. ఏం తాతయ్య, మీరు చెప్పిన మాటలు మీరే మర్చిపోయారా? ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని చూడాలి తప్ప బంధువులా స్నేహితులా అని ఆలోచించకూడదు అని అన్నారు కదా. తన మన భేదం లేకుండా సాయం చెయ్యాలి అని చెప్పారు. మరి ఈ రోజేమో అదే పరిస్థితి మీకొచ్చేసరికి మేము శ్రమ పడతాము అంటున్నారు. అది కాదమ్మా. చూడండి తాతయ్య, మాకంటూ పెద్దవాళ్ళు ఎవరూ లేరు. మాకు తాతయ్య ఉంటే మేలా ఉండేవారేమో. నేను బాధపడిన ప్రతిసారి మీరు చెప్పిన మాటలే మాకు ధైర్యాన్నిచ్చాయి. మళ్ళీ ముందుకు అడుగులు వేసేలా చేశాయి. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే ఆ రోజు మీరు గుడిలో చెప్పిన ఆ ధైర్యమే కారణం. మీరు మాతో ఉంటే మాకు ఆనందమే కాని భారం కాదు తాతయ్య. అది కాదమ్మా. ఇంకేం మాట్లాడొద్దు తాతయ్య. అదే మీ సొంత మనవరాలైతే ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? మేం మీ మనవరాళ్ళం కాదనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి. మనవరాళ్ళం అనుకుంటే ఇక్కడే ఉండిపోండి. నేను నా మనవరాల కోసం వెతుకుతుంటే ఆ దేవుడు మీ రూపంలో 2 మనవరాళ్ళని ఇచ్చాడమ్మా. మీరింత ప్రేమ చూపిస్తుంటే మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను తల్లి. ఏం నాని, నీ మనవరాలు ఎలా ఉండాలని కోరుకున్నావో ఇప్పుడు నేను అలాగే ఉన్నాను కదా. నీకేంటమ్మా, నువ్వు నా బంగారు తల్లివి. నిన్నిలా చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. అచ్చు సీతను చూస్తున్నట్టే ఉంది. ఇలా నిన్ను చూడ్డానికి ఇప్పుడు వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోతే ఏం నాని, నువ్వు తాతి నన్నంతకన్నా ఎక్కువగానే చూసుకుంటున్నారు కదా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.